ఈ సంవత్సరంలో ఎలాగైనా జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ తెచ్చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఇంకా ఇప్పుడు వచ్చి జిమ్కి వెళ్ళలేదు. నేను ఏదో సోదొప్పుతుంటే నాకంటే సోదొప్పుదాం అనుకున్నాడు, కానీ పని అవ్వలేదు పాపం. ఏదోలా కవర్ చేద్దాం అనుకున్నాను కానీ దొరికిపోయాడు. తోడు దొంగలు ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ కూడా కొత్తగా ఆఫీస్ పెడుతుందని చెప్పాను కదా, అక్కడ రమ్మన్నాడు. ఈడేమో డోర్ తాళేసి అక్కడికి వెళ్ళిపోయాడు. కాల్ చేసిన కాసేపు బాబు అయితే చీపురుతో దర్శనం ఇచ్చాడు. ఎంత ఎదిగినా ఒదుకుండాలన్న దానికి మా వాడే నిదర్శనం. ఆడ ఆఫీస్లో కాడే చీపుర్లు తెచ్చేసుకున్నాడు. ఎవరైనా వెల్కమ్ డ్రింక్ తో స్వాగతం వెళ్తే మా వాడు చీపులు కడతాడు, స్వాగతం పలికాడు లోపల కూడా. మా వాడైతే కంపెనీ బాగా సెటప్ చేసుకున్నాడు. అది కానీ ఎక్కింది అనుకోండి, మనకంటే కూడా కనబడతలేదు తెల్ల తర్వాత. వచ్చిన తర్వాత సో దవ్వకపోతే బాగుందని చెప్పేసి అలా నొక్కేస్తున్నాం, ఏం లేకపోయినా అక్కడ. నేనే యాక్ట్ చేస్తానంటే నా మీద రూపాయి ఎక్కువ యాక్ట్ చేస్తాడు బాబు. 3 చక్రం కలిపేసి మధ్యలో రేకు ముక్కలని సర్కిల్ పెట్టేసి 3 ముళ్ళు పెట్టేసి అదే గడియారం. దిస్ ఇస్ కాల్ స్టైల్ గడియారం. ఎవడైనా ఆఫీస్కి వస్తే ఆఫీస్ చెక్ చేస్తాడు, మేము వెళ్ళి బాతులు కూడా చెక్ చేస్తున్నాం. అదే కామెడీ. మామూలుగా ఉండదు మనతోటి. ఏంటి మా వాళ్ళంతా చేతులు ఎక్కడికి వేస్తాను అనుకుంటున్నారా? మా వాడు పని చేయించాడు మా అందరితో కలిపి. ఏంటి అనుకుంటున్నారు, అది స్విచ్ బోర్డులోనే కదా అన్ని తుడిపించాడు. ఇది ఏళ్ళు ముద్ర వేసే బాక్స్ అని మా ఇల్లు ముద్ర కూడా తెలియదు. ఏ లెటర్ అంటే అట్టుగా చెట్టాడు, ఇలా తయారైంది అది. తర్వాత మనకు 2 సెవాట్ పెట్టాడు. మనం అన్ని మామూలుగా దులుపుకుని పోయాం.